హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే నేను చందు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వరంగల్ అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, అసలు హైదరాబాద్ నుంచి ఎంత దూరం పట్టింది, కార్లో వెళ్తే ఎలా వెళ్ళాలి, కంప్లీట్ ఈ వ్లాగ్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ మేము మ్యాప్ కూడా యాడ్ చేసాము ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రూప. నా ఛానల్లో ఫ్యామిలీ రిలేటెడ్, లైఫ్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, షాపింగ్ రిలేటెడ్ అన్నీ కూడా మీకైతే చూస్తారనమాట. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఇంటి నుంచి వరంగల్ వచ్చేసి 200 కిలోమీటర్స్ వచ్చిందనమాట. లైక్ 3 hours 13 minutes అయితే చూపించింది. అండ్ మేమైతే 7 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ బట్ చాలా లేట్ అయిపోయిందనమాట. స్టార్ట్ అయినప్పుడు ఎండగా ఉంది కానీ వెళ్తున్న కొద్ది చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి రోడ్ అంతా కూడా. అండ్ వరంగల్లో కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాం. యాక్చువల్గా అయితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఆ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా వెళ్తూ ఉంటే ఆకలేస్తుందని చెప్పేసి మధ్యలో ఇంకా టిఫిన్ షాప్ ఉందన్నమాట అక్కడ. సో ఆ ప్లేస్ నాకు గుర్తులేదు, చాలా ఉన్నాయి లైన్గా. సో అక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే చేసాం, రాజుగారి హోటల్ అని చెప్పేసి. చాలా బాగుందన్నమాట టిఫిన్. మా ఊర్లో ఎంత రేట్లు ఉంటాయో ఇక్కడ కూడా అలాగే అనిపించాయి. హైదరాబాద్లో ఇప్పుడు దోశ తినాలంటే 45-50 అట్లా ఉంటుంది కదా, బట్ అక్కడ ఏంటంటే 20 రూపీస్ అనమాట. అండ్ వెళ్ళే దారిలో లొకేషన్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి. మెయిన్లీ కోట చూడండి, కొండంతా ఏం లేదు, ఒక కోట ఉంది. అండ్ ఇక్కడి నుంచి అయితే వరంగల్ వచ్చేసింది, చూసుకోవచ్చు. వెల్కమ్ టు వరంగల్ అని చెప్పి అక్కడ బోర్డు అయితే ఉందన్నమాట. వరంగల్కి సింబల్ ఉంటుంది కదా అదనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఏ జంక్షన్లో అయినా కొంచెం డిఫరెంట్గా పెట్టారు. లైక్ ఒక జంక్షన్లో ఇట్లా బిందెలు పట్టుకునేలాగా, ఒక జంక్షన్లో హార్సులు, ఒక జంక్షన్లో ఏంటంటే స్తంభాలు, అట్లా అనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మేమైతే ఫస్ట్ టెంపుల్కి వచ్చేసాం. ఫస్ట్ మండే, కార్తీక మాసం ఫస్ట్ మండే వెళ్ళామన్నమాట. అండ్ చందు నా ఫ్రెండ్ వచ్చేసి కార్ పెట్టడానికి వెళ్ళారు. ఇక్కడైతే పార్కింగ్ దొరకలేదు, ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది పార్కింగ్కి. సో పక్కన పెట్టడానికి అయితే వెళ్ళారనమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ప్లేస్ అనేది. అండ్ మెయిన్లీ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదా, సో చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే కీ చైన్స్ చేస్తున్నారు, చిలుక జ్యోతిష్యం చెప్తున్నారు, చిన్న టాయ్స్ లాంటివి ఉన్నాయన్నమాట. అండ్ ఎంతసేపు అయినా కూర్చొని ఉండొచ్చు, అంత బాగుందన్నమాట ఇక్కడ ప్లేస్ అయితే. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న కోనేరు ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే చాలా టార్టాయిస్లు ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి. అండ్ ఫైనల్లీ ఇదే అనమాట టెంపుల్. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను, నాకు చాలా కొత్తగా డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంది. ఈ టెంపుల్లో అయితే చాలా మూవీస్ షూట్ చేశారు. లైక్ వర్షం తీశారు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఇంకా చాలా మూవీస్ అయితే షూటింగ్ జరిగిందనమాట. కానీ సినిమాల్లో చూపించినట్టు పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, నార్మల్గానే ఉంది, లైక్ చిన్న సైజులోనే ఉంది. సినిమాల్లో ఎట్లా అంటే చాలా పెద్ద టెంపుల్లా చూపిస్తారు కదా, బట్ అట్లా అయితే ఏం లేదు. కానీ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్కి వెళ్తుంటే. ఒక సైడ్ టెంపుల్ ఉంటుంది, ఇంకొక సైడ్ స్తంభాలతో ఏంటంటే కూర్చోడానికి ప్లేస్లా ఉంటుందన్నమాట. అండ్ మధ్యలో ఏంటంటే నంది అనమాట. అండ్ మనకి టెంపుల్లో ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది. ఒక పక్క నంది పెట్టారు, ఇంకో పక్క ఏనుగు పెట్టారనమాట. ఈ లోపల మనకి కెమెరా అయితే అలౌ చేయరు టెంపుల్ లోపల. సో దర్శనం కూడా చాలా తొందరగానే మంచిగా చేశారు. అండ్ ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తారనమాట, మనం పేరు రాయిపించుకుంటే ఈ టెంపుల్లో అయితే. అండ్ ఎంత చల్లగా ఉందంటే మొత్తం స్టోన్ కదా, సో దానివల్ల చాలా చల్లగా అనిపించింది అంతా కూడా. అండ్ ఇక్కడ పూజ అయితే చాలా మంచిగా చేశారు. అండ్ మనకి ఏంటంటే టికెట్ కూడా లేదనమాట, ఫ్రీ దర్శనమే. సో
ఎన్ని టైమ్స్ అయినా మనం వెళ్ళొచ్చు. అండ్ వర్షం మూవీలో త్రిష ఇంకా ప్రభాస్ ఉంటారు కదా, డ్యాన్స్ ఒక సాంగ్ ఉంటుంది, అదే నంది అనమాట ఇక్కడే. బట్ మూవీలో మనకి చాలా పెద్ద నందిలా చూపిస్తారు కదా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంటే ఇంకొక సైడ్ ఏంటంటే జస్ట్ ఖాళీ రూమ్ అనమాట. చూసుకోవచ్చు నంది ఎంత బాగుందో. బట్ దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారని చెప్పి ఇట్లా క్లోజ్డ్లా పెట్టేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా నెంబర్స్ P50, 51 అవి ఏంటంటే పిల్లర్ నెంబర్స్ అనమాట. మొత్తం మనకి 1000 పిల్లర్స్కి కూడా ఇట్లా నెంబర్స్ అయితే వేస్తారనమాట. బట్ మనకు కనిపించవు, కొన్ని ఒక సైడ్ ఉంటే కొన్ని ఇంకొక సైడ్ ఉంటాయి. అసలు చూసుకోవచ్చు అసలు ఎంత బాగా చేశారంటే, కానీ చాలా టైం పట్టుంటుంది, ఎప్పుడో చేసి ఉంటారు కదా. అసలు స్టోన్తో అట్లా చెక్కి అంత మంచి షేప్కి తీసుకురావడం అనేది చాలా కష్టం ఎవరికైనా సరే. ఈ ప్లేస్లోనే అనమాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీలో లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, త్రిషాతో త్రిషాని ఎత్తుకెళ్ళిపోతారు కదా విలన్స్, ఆ ఫైట్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. బట్ మనం అక్కడ మూవీలో చూసినప్పుడు వేరేలాగా ఉంటుంది, ఇక్కడ వేరేలా ఉంటుంది కదా. బట్ చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఒక్కసారైనా విజిట్ చేయండి, దగ్గరలో ఉంటే మాత్రం, మీకు ఛాన్స్ ఉంటే మాత్రం వెళ్ళండి. అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఎంత బాగుందో, చాలా బాగుందనమాట. మంచిగా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అందరు కూడా. మేము కూడా మంచిగా ఫొటోస్ ఒక 2-3 రీల్స్ ఇవన్నీ తీసుకున్నాం. ఎందుకనంటే మళ్ళీ వస్తామో రామో తెలియదు కదా, సో వచ్చినప్పుడే అన్నీ తీసుకోవాలన్నట్టు తీసుకున్నాం అనమాట. అండ్ ఇలా అంటున్నాం కాదు కానీ ఈ టెంపుల్ వెనకాల ఎంతమంది కష్టం ఉంటుందో కదా. అసలు ఒక దానిపై ఒకటి చెక్కడానికి, రాయి చెక్కడం అంటే చాలా టైం పడుతుంది. బట్ టెంపుల్ మొత్తం కంప్లీట్ స్టోన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని కబుర్లు చెప్పుకొని కొన్ని వీడియోస్ అట్లా తీసుకున్నాము. ఈ రీల్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లోని ఇంకా యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ నేను వేసుకున్న డ్రెస్ లింక్ కూడా కావాలి అని అంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా జనాలు ఇలా దర్శనం చేసుకొని వచ్చి ఇంకా ఫొటోసే అనమాట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అండ్ కొత్తగా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు, సో దానివల్ల మనకి నంది దగ్గర కట్ట ఎలా లేదనమాట. అండ్ లైఫ్లో ఒక్కసారైనా చూడాలబ్బా మనం ఈ టెంపుల్ అనేది, అంత బాగుంది. అండ్ ఇంకా చాలాసేపు ఉన్నాక ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. మాకైతే 2-3 అవర్స్ ఉన్నాము అంతే. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏంటంటే చెప్పులు పెట్టుకోవడానికి వేరేగా డబ్బులు ఇచ్చి పెట్టుకోవచ్చు, లేదనంటే బయట పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఫోన్ చేస్తే ఏదైనా గుర్తుగా తెచ్చుకో అని అంటే అసలు నాకు ఇక్కడ కొనుక్కోవడానికి ఏం లేవు. అండ్ ఇది ఒక్కటి కొనుక్కున్నాను, ఇది భలే తిరుగుతుంది గాలికి, స్టిల్ దాచుకున్నాను అనమాట. అలాగే ఉంది ఇప్పటికీ కూడా చెరిగిపోకుండా. లైక్ వరంగల్ వెళ్ళాం కదా అన్నట్టు గుర్తుగా ఉంచుకోవడానికి అలా ఉంచుకున్నాను అనమాట. అండ్ నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను చిలక జ్యోతిష్యం చెప్పుకోలేదు. ఎన్నిసార్లు మా అమ్మకి ఎవరికైనా అడిగితే ఎందుకు వద్దు అబద్ధాలు చెప్తారు అని అంటారు అనమాట. సరే ఈసారి చందుని అడిగాను, సరే ఏముంది 50 రూపీసే కదా అని చెప్పించుకోమన్నాడు. ఆయన అక్కడ ఉన్నవా ఆయన నిజం చెప్పాడో లైక్ తెలిసి చెప్పాడో తెలియకుండా చెప్పాడో తెలియదు, కానీ చాలా వరకు 80% అయితే నిజాలే చెప్పాడు అనమాట నా కోసం. అందరూ నా వాళ్ళని అనుకుంటాను, బట్ అవతల వాళ్ళు ఎవ్వరు నన్ను అట్లా అనుకోరు, అది మాత్రం 100% కరెక్ట్ అనమాట. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, చిన్నపిల్లలు. అండ్ కొన్ని చాలా వరకు నా లైఫ్లో జరిగినవన్నీ కూడా నిజాలే చెప్పాడనమాట. నేను కోరుకున్న వాళ్ళే నాకు హస్బెండ్గా వచ్చారు, అట్లా చాలా చెప్పాడు. ఆయనకు తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో తెలీదు, బట్ కొన్ని అయితే చాలా బాగా చెప్పాడు. అండ్ నా చేయి చూసి 4 పిల్లలు అన్నాడు అనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా టెంపుల్ అయిపోయిన తర్వాత శ్రీ గీతా భవన్ ఉడిపి వెజ్ రెస్టారెంట్ అని చెప్పి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ చాలా బాగుందన్నమాట ఫుడ్. మేము అక్కడ అడిగాము దగ్గరలో ఏది బాగుంటుందంటే ఈ రెస్టారెంట్ పేరు చెప్పారనమాట. అండ్ కంప్లీట్ వెజ్ రెస్టారెంట్. అండ్ మేము కూడా కార్తీక మాసం కాబట్టి సో వెజ్జే తినాలి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట, ఫ్రెష్గా ఉంది. దీని తర్వాత అయితే మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. సో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.